హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు వచ్చేసి ఈరోజు పొద్దునగా చేనుకి వెళ్ళామండి. చేనుకి వెళ్ళి చేనులో మందు వేసి వచ్చేసి వస్తువులు అయితే చికెన్ అయితే తీసుకొచ్చుకున్నాము. చికెన్ ఇంకా ఆశ్రిత కోసం అని చెప్పేసి ఆశ్రిత చాలా ఇష్టం అండి. ఇప్పుడే కదా, ఎప్పటి నుంచి చాలా ఇష్టం ఆశ్రిత చికెన్ అంటే. బిర్యానీ తిందాం అనుకున్నా కానీ బిర్యానీ తింటే ఏం బాగుండదులే అని చికెన్ తీసుకొద్దామని చెప్పేసి చికెన్ అయితే తీసుకొచ్చుకున్నాం. ఇంట్లో పనులన్నీ చేసేసుకున్నాను. ఇంట్లో పనులన్నీ చేసేసుకున్నాను. అంట్లు వేసాను. ఇంకా పిల్లలకి నీళ్ళు కూడా కాబెట్టిస్తాను. ఇంకా మొత్తం వచ్చేసి ఇల్లు మొత్తం అయితే సర్దేసుకున్నాను శుభ్రంగా. వాటికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా తీసుకున్నాను. చికెన్ వచ్చేసి ఉడకబెట్టేసానండి. 1 కేజీ చికెన్ అయితే కొంచెం అయితే ఉడకబెట్టేసాను. అలానే కొంచెం అయితే మ్యారినేట్ చేసి పెట్టానండి. మసాలా అన్నీ వేసేసి ఏమేమి వేసానంటే కారం, పసుపు, ఉప్పు, గరం మసాలా, ధనియాల పొడి, కార్న్ఫ్లవర్, అలానే అల్లం పేస్ట్, ప్రాముఖ్యంగా అల్లం పేస్ట్ అని. ఏ విధంగా అయితే అరగంట క్రితం పనులు చేయడం మొదలు పెట్టకముందే మొత్తం అయితే ఇంకా కలిపి పెట్టేసుకున్నాను. అలానే గోధుమ పిండి కూడా నానబెట్టేసాను. ఫస్ట్ అయితే గోధుమ పిండి కూడా నానిపోయిందండి. బాగా నానబెట్టేసాను, ఎప్పుడో నానబెట్టేసాను. ఇంతలో ఈలోపు అయితే ఫస్ట్ అయితే చికెన్ ఫ్రై అయితే చేసుకున్నాము. చికెన్ ఫ్రై అయిపోయినాక చికెన్ కర్రీ చేసుకున్నాము. చపాతీలోకి చికెన్ షార్మా. అదేవిధంగా ఫస్ట్ అయితే చికెన్ అయితే ఫ్రై చేద్దాం. బండి కూడా పెట్టేసి ఆయిల్ కూడా పోసేసానండి. చికెన్ ఫ్రైకి ఆయిల్ ఎక్కువే ఉండాలి కదా, ఫ్రై చేసుకొని పక్కన తీసేసుకోవడానికి అయితే ఆయిల్ పనికొచ్చింది అని చెప్పేసి ఆయిల్ అయితే కొంచెం ఎక్స్ట్రానే పోసాను. మొత్తం అయితే మ్యారినేట్ చేసి అరగంట క్రితం ఉంచేసానని బాగా మసాలా మొత్తం దీనికి పట్టేసి నెక్స్ట్ వ్లాగ్ ఈసారి మంచిగా ఫ్రై ఎలా చేస్తాననేది చేసేయండి. ఇప్పుడైతే ప్రస్తుతానికి హడావిడి అయిపోయిందండి చీర పనులన్నీ చేసేసుకునేకి. అందుకని చెప్పేసి మా ఆయన మళ్ళీ 1 ఎకరం మందు ఉందని వెళ్ళాడండి. ఆ మందు అయితే చికెన్ ఫ్రై అయితే రెడీ చేసేసి చికెన్ చారు అలానే చపాతీలు కూడా రెడీ చేసేయాలి. ఆశ్రిత కూడా వచ్చే టైం అవుతుంది. ఫస్ట్ అయితే ఆయిల్ హీట్ ఎక్కినాక చికెన్ అయితే వేసేసుకుందాం. ఆయిల్ కూడా బాగా హీట్ అయిపోయింది. మనం అయితే ఒక్కొక్క ముక్క అయితే వేసేసుకుందాం. మా ఆయన చికెన్ ఎప్పుడు తీసుకొచ్చినా కానీ రోజు సగం చికెన్ ఫ్రై చేసి సగం కర్రీ రోజు అని ఎప్పుడు ఉంటాడండి. నేను వచ్చేసి పిల్లలు ఉన్నారు కదా, చికెన్ ఫ్రై చికెన్ కర్రీ చేస్తే సరిపోదని చెప్పేసి నేను మొత్తం కర్రీ చేస్తాను ఎప్పుడైనా. ఈరోజు గట్టిగా చికెన్ ఫ్రై నీకు చేయాల్సిందని చెప్పేసి వెళ్ళాడు. ఆయిల్ కూడా బాగా ఇటెక్కింది కదా, కొంచెంసేపు అయితే ఈ విధంగా ఉంచేసుకున్నాం. అప్పుడు అనేది అడుగంటకుండా మన ఫ్రైలో అనేది బాగా వేగుతూ ఉండేది. ఈలోపు అయితే చపాతీలు చేస్తూ ఉంటానండి ఒక పక్కన. సరే అండి, మన చికెన్ ఫ్రై అయితే కూడా రెడీ అయిపోయింది. ఈలోపు అయితే నేను చపాతీలు చేస్తూ ఉన్నాను ఒక పక్క. మన చికెన్ ఫ్రై కూడా రెడీ అయిపోయింది. ఆశ్రిత కూడా వచ్చే టైం అయింది. వస్తుంది అనుకుంటా, బస్ ఆర్డర్ అయితే మోగుతూ ఉంది. చికెన్ ఫ్రై అనేది తీసేసి ఈ బండిలోని ఆయిల్ తీసేసి కర్రీ కూడా రెడీ చేస్తాను. మన ఆశ్రీ ఇంకా రాలేదు, వస్తుంటే మమ్మీ అనుకుంటా వచ్చింది. అదిగండి మా ఆశ్రిత కూడా వచ్చేస్తుంది. కమ్ హ్యార్ ఏం చెప్పులు అక్కడ ఏడుస్తున్నా? చెప్పులు ఏంది ఆడ ఏడ్చా? చెప్పులు ఇటు తెచ్చుకో. నీకు చియా కూర వండుతున్నాగా. నీకు లేదులే. సరే, మన చికెన్ ఫ్రై కూడా తీసేసుకుందాం. చికెన్ బాగా ఫ్రై. ఏంటిది నీకుంది? చికెన్ ఫ్రై ఎలా ఉందనేది కామెంట్ చేయండి. చెప్పు. సరేనండి, నేనైతే ఇప్పుడే స్కూల్ కాడ నుంచి వచ్చింది. ఇప్పుడు చెప్పు. చేతులు అడుక్కున్నావు నువ్వు? చెప్పు. చపాతీ కూడా రెడీ అయిపోయిందండి. చపాతీ కూడా కాల్ చేసుకుందాం పక్కన. మా ఊరికమ్మా, నీకెందుకు? ఆడపిల్ల అంటే ఆ విధంగా సహాయపడతా ఉండిద్దండి. ఇప్పుడు నుంచి ఇంతడానికి అనుకుంటున్నాను కదా, మా అమ్మ వేస్తే బాగుండు ఏదో ఒకటి అనుకుంటా ఉన్నాను మనసులో.
డాడీ మందు వేయడానికి వెళ్ళాడు మా. డాడీ వస్తాడు. ఇంకా మా ఆదర్శ్ వేసేటప్పటికి ఏడొస్తున్నాడండి. ఇంకా వాడితో పట్టి ఇప్పుడు దాకా నాకైతే సరిపోయిందండి. అందుకని చెప్పేసి కొంచెం లేట్ అయింది. ఇంకా అదేవిధంగా గొడవ వేస్తున్నా కూడా ఇంకా కర్రీ కూడా పెట్టేసాను. చికెన్ కర్రీ కూడా రెడీ చేసేసాను. ఇంక మనకి చపాతీలో కంటే చారువానే కదండి కావాల్సింది. అందుకని చెప్పేసి ఇంకా చికెన్ చారువా లాగా పెట్టేసాను. ఇంకా అదేవిధంగా ఇంక మన ఫ్రై కూడా అయిపోయింది కదా. ఇంకా అలానే ఇంక చపాతీలు కూడా రెడీ చేసేసుకుంటే ఇంకా ఇవన్నీ అయిపోయినాక పిల్లల్ని అయితే రెడీ చేసేయాలి. స్నానం చేయించేసి ఇంక ఈలోపు అయితే మా ఆయన కూడా వచ్చేస్తాడు. ఇంకైతే కొన్ని ఉన్నాయండి. ఇంకా క్వశ్చన్ కూడా చేసేస్తే ఇంకా ఈలోపు పిల్లలు స్నానం చేయించేసేయాలి. ఇంక ఇంట్లో పనులన్నీ చేయటం అయితే అయిపోయింది. మా ఆదర్శ కూడా పెరగడం అయితే పెట్టేసాను. ఇంకా ఆశ్రితకి అయితే స్నానం చేయించుకోముందు ఇంక పప్పు తింటే మరి ఊరుకో. అయ్యో టేస్ట్ ఎలా ఉందమ్మా? అమ్మా చీయమ్మా అంటుంది. అది చూడు అటు చూపిస్తుందా? ఎవరికి అది? ఎవరు వాళ్ళకి? సబ్స్క్రైబర్లకు కూడా పెడతాను నువ్వు. మా అమ్మాయి అయితే మిమ్మల్ని అయితే చియాకైతే ఇన్వైట్ చేస్తుందండి. వెరీ గుడ్. ఇంకా అదేవిధంగా ఇంకా మా ఆయన స్నానం చేసేసి ఇంకా ఆదర్శ స్నానం చేసి ఇంక నేను కూడా ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా తింటానండి. ఇంక నేనైతే ఇంకా పెరుగును అయితే ఆదర్శ గడికి అయితే పెట్టేస్తాను నచ్చకి. మా అమ్మ బాయిసిద్దయా నువ్వేం పోయకూడదు అంట. వెల్కమ్ టు మై ఛానల్ సినీ జలాక్స్ అయితే బాగా మీరు బాగా మసలుగా కోరుకుంటున్నాను. అదే ఈరోజు అయితే నేనైతే 8 ఎకరాలు 9 ఎకరాల దాకా ముందేసి వచ్చానండి. ఇంకా పొద్దున ఎత్తుకోవడం కానీ అయితే ఇప్పుడు ఇంతకు ముందే అంటే 2 దాకా ముందేసానండి. అందుకని చెప్పి ఇంకెటుకుడి పిల్లలు ఉన్నారు అని చెప్పి చెరుకులు అయితే బిర్యానీ తిందాం అనుకున్నారు. రోజు నేనైతే కొత్తగా అయ్యాలి ఈ రోజు నాతో పాటు చేయనికి రావడం ఈ రోజు అయితే ఇంకా అందుకని చెప్పి ఇంక రోజు అయితే ఆగలని చెప్పి ఇంక చెరుకులు అయితే బిర్యానీ తిందాం అనుకున్నాను. ఫ్యామిలీ రెస్టారెంట్ బిర్యానీ చెరుకులు అయితే ఇంకా అనుకోకుండా రోజు అయితే మంచి సలహా ఇచ్చింది. బాగా అయితే సాంత బాగా పిల్లలు ఉన్నారు కదా మనం అంటే మన వచ్చి అయిపోయింది మనకి ఎక్కడ భూమి చెప్పి ఇంకా పిల్లల కోసం చెప్పి ఇంకా వాళ్ళు కూడా తినడానికి అని చెప్పి మేమైతే వస్తా చెరుకులు టిఫిన్ అయితే చేసామండి. ఇంకా ఆగలు కట్టుకోలేక ఇంకొకసారి ఇంకా చెరుకు నుంచి వస్తా 1 కిలో మాసం తీసుకొని స్కిన్లెస్ లేకుండా ఇంకా అందుకని చెప్పి ఇంక పిల్లలు అయితే తిన్నారండి. ఇంకా మరి నా కోసం అయితే ఇప్పుడు దాకా రోజే కూడా తినలేదు. ఇంకా ఇదిగో ఇప్పుడే కూర అన్ని రెడీ చేసి పెట్టించింది. ఇంకా అందులో టచింగ్ అయితే కూడా ఇదిగోండి ఇదే విధంగా ఇంకా నిమ్మకాయ ఉల్లిపాయ మొత్తాన్ని కోసేసి రెడీలో పెట్టేసిందండి. అసలు ఇప్పుడైతే పన్నెం పెట్టుకున్నాం అనుకున్నాము. ఇంకా పన్నెం ఎందుకంటే ఆకలి మీద ఉన్నాం కదా ఎవరు ఎక్కువ అనేది కూడా చెప్పేది కదా. అందుకని చెప్పి ఇంక ఈరోజు అయితే చాలా హ్యాపీగా ఉంది. పని నాకు ఇంతకంటే ఇంక ఎక్కువ పని ఉండగా నాకు చాలా సంతోషం అండి. ఎందుకంటే నాకు ఎప్పుడు ఏదో పని ఉంటాయి నాకు అది ఒక ఆనందం, అది నాకు సంతోషం తృప్తికరంగా ఉంటుంది. అందుకని చెప్పి ఇంక ఈరోజు అయితే తృప్తిగా ఉంది. ఇదిగో తిందామని చెప్పి రోజు పనికి ఉంది. రోజు అంటే ఈరోజు మనుషులు ఎవరు లేరు కాబట్టి తీసుకెళ్ళి నువ్వే వస్తున్నాను. మా బాబాయ్ చేసి వస్తానికి మీ బాబాయ్ కోసం వచ్చాయి నా కోసం రాలేదండి. వాళ్ళ బాబాయ్ చేసాడు కాబట్టి వచ్చింది కదా, లేకపోతే నా చేతికి వచ్చేది కాదు ఇది. ఇంకా అందుకని చెప్పి ఇంకా ఎటుగుడి ప్రశాంతంగా తిని టేస్ట్ చూసాడు. ఓకేనా? ఇంకేం కావాలి? నా తలకాయ కావాలి. నాకంటే ముందే తిందండి నా కూతురు అయితే. I love my daddy, my superhero. మా ఆయన కోసం నేను చాలా ఐటమ్స్ అయితే చేశానండి, చూపించే కదా ఇప్పుడు దాకా. కావాలి ఏం చేస్తావా అని రెడీ అయిపోయి టేస్ట్ చూద్దామండి ఏ విధంగా ఉన్నది. రోజు అసలు అటు దిగుతున్నాడు. అక్షయ్ బాబు అయితే నిలబడతలేదండి అసలు. అబ్బో వదిలితే ఇక్కడ నుంచి అమెరికా బాగా నడుచుకుంటూ హాయ్ చెప్తున్నావా? అబ్బాబ్బాబ్బా యూట్యూబ్ లో ఫేమస్ అయిపోయాడండి. యూట్యూబ్ లో ఫేమస్ అయిపోయాడు. అబ్బా మళ్ళీ ఆదర్శ్ రాకపోయినా కానీ మీకు ఆదర్శ్ అంటే ఇష్టం లేదు అంటారు. వాడిని విలువ. అవునండి ఆదర్శ్ అంటే ఇష్టం లేదు అన్నారంట.
ఎవరైనా ఒకటేనండి నాకు. ఇద్దరు రెండు కళ్ళు సమానం. ఒక్కను గుడి కన్ను ఒక్కను మామూలు కన్ను ఉండదు, కానీ రెండు కళ్ళు సమానం ఉన్నప్పుడు రెండు కళ్ళు సమానం వస్తాయి కదా. ఇంకా అంతేనండి. నాకు ఆదర్శం ఉండదు, అక్షయం ఉండదు, ఎవరైనా ఇంకా ఆడపిల్ల అంటారు. ఆడపిల్ల అంటే నాకు కొద్దిగా పిల్ల కాబట్టి నాకు కొద్దిగా గాఢంగా ఉండిద్ది కాబట్టి, కొద్దిగా ఆడపిల్ల కాబట్టి కొద్దిగా ఎడంగా చూస్తాను. ఎందుకంటే వాళ్ళ మాపిల్ల ఇద్దరు ఎట్టుండా కానీ పర్వాలేదు, కానీ ఆడపిల్ల కొద్దిగా ఇదిగా ఉంది అని చెప్పి ఆడపిల్ల అయితే కొద్దిగా ప్రశాంతంగా చూసుకుంటాను, మంచిగా జాగ్రత్తగా. ఇంక వీళ్ళిద్దరు ఉన్నారండి, వీళ్ళిద్దరు ఎక్కడ తిరుగుతారో కూడా ఎవరు చెప్పేది కదండి. అందుకని చెప్పి ఇదిగో ఇంకా రోజాకి నాకైతే ఇప్పుడు పందెం పెట్టుకుందాం, చూద్దాం ఎవరు గెలుస్తారనేది కదా. సరే రోజా ఓడిపోద్దని ముందే ఒప్పుకుందండి. సరే రోజా, ఇప్పుడు దాకా మరి నా కోసం ఇప్పుడు దాకా వంట వండి అని చెబుతున్నా కదా, ఏం చేసావు మరి? చికెన్తో నేను చెప్పినట్టు చేసినావా? చికెన్ ఫ్రై చేసినావా, చికెన్ కర్రీ చేసినావా, చికెన్ మటన్ బిర్యానీ చేసినావా? సరే అండి, ఇంక మా ఆయన కోసం అయితే చికెన్ ఫ్రై అయితే రెడీ చేశాను. ఇంకా అదేవిధంగా చికెన్ కర్రీ కూడా రెడీ చేశాను. ఇంక మా పిల్లలకి అయితే పెట్టేసానండి. ఇంకా అదేవిధంగా చపాతీలు కూడా రెడీ చేసేసాను. బాధగా ఉన్నది, నా కూతురు నాకంటే ముందే కానీ చూడండి మా నాన్న వస్తాడా అని చెప్పి కూడా తినేసారు. అసలు చూడండి డాడీ కంట పెట్టమ్మా, వీడు నిమ్మకాయ తింటున్నాడు. ఇంకా అదే విధంగా వైట్ రైస్ కూడా వండేసాను. ఇంక వేడివేడిగా. అబ్బో వీడియోలో పెట్టాలా? సరే ఇంక నీకు ఒకటి తెలుసుతున్నాడు. ఈరోజు అసలు నేను ఫస్ట్ టైం అండి చేనుకి వెళ్ళటం. ఇంకా చేనుకి వెళ్ళేకి అసలు నా ఒళ్ళు మామూలుగా లేదు. ఎంత ఇంకా కొత్తగా కదా ఇంక వెళ్ళటం అనేది, అందుకని చెప్పేసి ఇంకా అదేవిధంగా మన చికెన్ ఫ్రై కూడా వేసేసుకున్నాం. ఏం చేస్తున్నావు? నిమ్మకాయ, ఉల్లిపాయ, నిమ్మకాయ. డాడీని చూసారా ఎలా గదుతున్నాడు? ఏరా తప్పు ఆదర్శు, అటు చేయకూడదు డాడీ. ఇంక పిల్లలందరూ అయితే తినేసారండి. ఇంకా ఆశ్రిత పెట్టేశాను, ఆదర్శ పెట్టేశాను, ఇంకా అక్షయ్ కూడా పెట్టేశాను. వాళ్ళందరూ తిన్నారు. ఇంక మా ఆయన ఆగింది, మా హస్బెండ్ నేను ఆగింది. ఫ్రై ఎలా ఉంది బావా? ఇంకా ఫ్రై కాదు ఇవ్వాలా. ఫ్రై ముక్క రెండు కాంబినేషన్ నంచుకొని తింటే అప్పుడు కేక. మా ఆశ్రితం కూడా రెడీ చేసేసానండి, స్నానం చేయించేసి. ఇంకా అదేవిధంగా ఆదర్శ అయితే ఊరికాయ ఎందుకు దిష్టి పెడతావు? ఇంక నేను వచ్చేసి ఇంక నేను కూడా వేసేసుకున్నాను. ఇంకా పిల్లలు అయితే వదిలిపెట్టేశారు. ఇంకా దాన్ని అయితే నాకైతే ఇంక ఈ విధంగా అయితే అలవాటు అండి, ముక్కలు చేసుకొని మొత్తం కలిపేసుకొని తినడం. సరే అండి, ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుంది. అండ్ ఇంకా భోజనం చెట్టు అయిపోయింది. ఇంకా పిల్లలందరూ అయితే సవరించుకొని ఇంక ఇప్పుడు దాకా అయితే పట్టింది ఇంట్లో పనులు. ఇంకెక్కడెక్కడే ఉంటే మొత్తం అయితే శుభ్రం చేసేసుకొని ఇంట్లో కసువు గిసువు అంతా ఇవి చేసి పిల్లల్ని అయితే ఇంక నిద్రపుచ్చేసాను. అక్షయ్ కూడా పడుకున్నాడండి. ఇంకెంతలో చేసి ఇంకా మన చికెన్ ఫ్రై ఎలా ఉందనేది టేస్ట్ చేయలేదు కదా, ఇంకా అంతసేపు వండుకున్నా కూడా ఇంకా పిల్లలతో సరిపోయిందండి. అదేవిధంగా ఇంకా నాన్న, అన్నయ్య, తమ్ముడు, సుబ్బు, బుజ్జి ఇంకా వీళ్ళందరూ వీడియో కాల్ చేశారండి. మా తమ్ముడు వచ్చేసి ఇంకా 5గురికి వీడియో కాల్ కాన్ఫరెన్స్ కలుపుతాడు. ఇంకా వాళ్ళతో మాట్లాడుతుంటే ఆ సంతోషంతో ఇంక ఇప్పుడు దాకా అంతే ఉండిపోయాను. కన్నం కూడా దానిలో వేసుకున్నాను. ఇంక వాళ్ళతో మాట్లాడగా నాకు కడుపు నిండిపోయింది. ఇంకంత సంతోషం అనిపించిందండి. ఇంక ఏదైనా మా తమ్ముడికి ఒక్క వీడియో ఇంకో ఫస్ట్ అయితే బుజ్జికి కలిపాడు, బుజ్జి నుంచి రాజీకి, రాజీ నుంచి ఇంక మా డాడీ వాళ్ళకండి. ఇంక ఇదే విధంగా 5గురితో ఇంకా వీడియో కాన్ఫరెన్స్ కలిపితే ఇంక వాళ్ళందరితో మాట్లాడేసి ఇంకా పిల్లల్ని ఆశ్రిత వాళ్ళని అందరితో మాట్లాడిచ్చేసి ఇంకా నేనైతే ఇంక ఇప్పుడు దాకా వాళ్ళతో మాట్లాడమే సరిపోయింది. అంత సంతోషం అనిపించింది వాళ్ళతో మాట్లాడుతుంటే. ఇంకా చికెన్ ఫ్రై అయితే మా ఆయన ఇంకా అది టేస్ట్ అనేది అసలుకి ఏం చెప్పడు, కానీ మెలకొండ ముచ్చు రకంగా తింటా ఉంటాడు కదా. ఏంటిది ఎప్పుడు చెప్పావు? అంత ఇష్టంగా చేసినా కానీ నీకు అసలు ఈ మధ్య వీడియోలో సరిగ్గా ఎత్తున్నావా? ఈ వీడియోలో సరిగ్గా మాట్లాడుతున్నావా?
చెప్పు, వాళ్ళు నన్ను వద్దన్నారుగా, ఎవరు వద్దన్నారు? సబ్స్క్రైబర్ వద్దన్నారా? ఏ సబ్స్క్రైబ్ వద్దన్నారు? వాళ్ళు రోజు ఒక్కదాన్ని మాట్లాడిన వద్దులన్నారు, అందుకనే ఆగా. ఇంకా విధంగా పిల్లలందరూ తినేస్తే ఇంకా పిల్లలందరూ తినేక లాస్ట్లో మిగిలిందన్న చివరిది నేను తిన్నాను. ఏంది ఉప్పు డప్పు అయితే మిగిలింది. నేను అసలు అక్కడ కూడా తినలేదండి, ఇంకా టేస్ట్ కూడా చేయలేదు. మొత్తం కానీ చేసాడు మా ఇంక ఇది ఒక ముక్క టేస్ట్ కదా. ఇంకా చెప్పాను, ఇంకా వాళ్ళతో మాట్లాడుతున్నాకే భోజనం కూడా 2 చపాతీలు వేసుకొని తినేకే సరిపోయింది నాకైతే. ఇంకా మా ఫ్యామిలీలో అందరు బాగుంటారు, మీరు అందరూ మనస్ఫూర్తిగా కోరుకోండి. ఇంక వీడియో నచ్చినట్టు అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నువ్వు చెప్తే మేము ఉందంటే అంతవరకు బాబాయ్ ఉంటారు. పాపం ఇప్పుడు వచ్చాడు.